wish you all in the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మేము శుభములు తెలియజేస్తున్నాం. Jesus came and died for you and me. యేసుక్రీస్తు వారు నీ నిమిత్తమై నా నిమిత్తమై ఈ లోకానికి వచ్చి ఆయన మృతి చెంది చనిపోయి ఉన్నాడు. Sometimes people ask, why should God come down as a human being and suffer? కొన్నిసార్లు ప్రజలు అడుగుతూ ఉంటారు, దేవుడు ఎందుకు ఈ లోకానికి ఒక మానవ రూపంలో వచ్చి మనలాగా ఎందుకు శ్రమ పడాలి, కష్టపడాలి అన్నట్టుగా ప్రశ్నిస్తుంటారు. God's idea was to make understand man that he can live a holy life, that he has to come and live with man and show the way. మరి దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మనుషుడు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి అన్నట్టుగా ఒక మాదిరి జీవితాన్ని ఆయన జీవించి వెళ్ళటానికి ఆయన వచ్చి ఉన్నాడు, చూపించి ఉన్నాడు. So it is very simple. If you want to talk to an ant, if you become an ant, it's easy to talk to an ant. ఒక చాలా సులభమైనటువంటి ఉదాహరణ ఏంటంటే, నువ్వు ఒక చీమతో మాట్లాడాలంటే నువ్వు వెళ్ళి ఒక చీమలాగా మారి ఆ చీమతో మాట్లాడినప్పుడే ఆ చీమకు అర్థమవుతుంది. Because when you are looking like an ant and speaking like an ant, the ant will know, okay, this is the truth. ఎందుకంటే నువ్వు ఒక చీమలాగా కనబడి చీమలాగా మాట్లాడినప్పుడే ఆ చీమ నువ్వు ఒక చీమవని గుర్తిస్తుంది, నువ్వు మాట్లాడిన మాటలు అర్థం చేసుకుంటుంది. That is the reason Jesus came on the earth, born to a woman, lived a normal life and showed everybody that you can on this earth still you can live a holy life. యేసుక్రీస్తు వారు కూడా ఒక మానవ రూపంలో కన్యక గర్భంలో జన్మించి సాధారణమైన జీవితాన్ని లోకంలో జీవించి మనం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించగలమని ఆయన జీవించి చూపించాడు. And while leaving also he said, in the last days he's going to come back and take his people, those who follow him. ఆయన వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాడంటే, అంత్య దినాల్లో నా కొరకు జీవించుచున్నటువంటి ప్రజల నిమిత్తమై నేను మరలా వచ్చి వారిని తీసుకొని వెళ్తాను అన్నట్టుగా ఆయన చెప్పి ఉన్నాడు. Because today in the world you go anywhere, people are living in fear. ఎందుకంటే ఈ రోజు లోకంలో మీరు ఎక్కడికి వెళ్ళి చూసినా ప్రజలు ఒకలాంటి భయంలో జీవిస్తున్నారు, ఆందోళనలో. People are living their own countries and walking for thousands of miles to go stay somewhere else peacefully. మరి లోకంలో అనేక దేశాల్లోని జనులు వారి సొంత దేశంలోనే ఎన్నో మైళ్ళ దూరాలు నడిచి వెళ్తున్నారు సమాధానంగా జీవించాలని. Million refugees are walking from Syria to Europe just to find some place to live peacefully. అనేక జనులు వలస వెళ్లేవారు సిరియా దేశం నుండి బయలుదేరి ఐరోపా ఖండానికి వెళ్తున్నారు ఒక నెమ్మదితో కూడిన జీవితాన్ని జీవించాలని. Because it is God has put in our heart that we all want a home where we can live peacefully and happily. ఒక సమాధానంతో సంతోషంతో జీవించే జీవితాన్ని కలిగి ఉండాలని, అలాంటి గృహాలు కావాలని మనందరి హృదయాల్లో ఒక ఆశను దేవుడు పెట్టి ఉన్నాడు. But we learn from Abraham that we all are traveling people. అయితే అబ్రహాము నుండి మనం నేర్చుకునే అంశం ఏంటంటే మనం అందరము యాత్రికులమై ఉన్నాం, ప్రయాణం చేసేవారిగా ఉన్నాం. Because we just come to the earth and pass. We don't stay permanently here. ఈ భూమి మీద మనం కొంతకాలం ఉండి వెళ్ళటానికి వచ్చాం, ఇక్కడ నిరంతరం ఉండటానికి కాదు. Still 70-80 we live, then we die. దాదాపు ఒక 70-80 సంవత్సరాలు జీవించిన తర్వాత మనం చనిపోతూ ఉంటాం లోకంలో నుండి. So Jesus knew that, so only you find out Jesus never purchased any property in his name. అందుకని యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని ఎరిగిన వారై ఉండి ఈ భూమి మీద ఎలాంటి సొత్తును ఆయన కొనుక్కొని పెట్టుకోలేదు, భూమిని గాని. Jesus never wrote a song, but the highest number of songs are written about Jesus. యేసయ్య ఒక్క పాట కూడా రాయలేదు గాని యేసును గురించిన రాయబడినటువంటి పాటలు కొన్ని కోట్ల కొలది ఉన్నాయి. Jesus never started a school, but there are more schools in the name of Jesus than any other name. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఒక పాఠశాల ఆరంభించలేదు కానీ యేసును గురించి తెలియజేసే పాఠశాలలు కోకొల్లలుగా ఉన్నాయి భూమి మీద. What Jesus did in 3.5 years, no other person in the world before or after Jesus has achieved so much. యేసుక్రీస్తు వారు తన జీవితంలో 3.5 సంవత్సరాల్లో చేసిన కార్యాలు సాధించినవి భూమి మీద ఆయనకు మునుపు గాని ఆయన తర్వాత గాని వచ్చిన వారు ఎవరు కూడా సాధించలేదు. So when you read the Bible, కాబట్టి మీరు బైబిల్ చదివినట్లయితే, Matthew, Mark, Luke and John, మత్తయి సువార్త, మార్కు, యోహాను, లూకా సువార్తలు చదివినట్లయితే there are few things that these disciples talk about Jesus. ఈ శిష్యులు యేసును గురించి మాట్లాడే విషయాలు కొన్ని ఉన్నాయి, కొన్ని విషయాలు వారు మాట్లాడి ఉన్నారు. They said, Bible writes that Jesus wept. బైబిల్ సెలవిస్తుంది యేసు కన్నీళ్లు విడిచెను అని. Bible says he was moved with compassion when he saw the sick and the suffering. ఆయన అనారోగ్యంతో ఉన్న వారిని, బాధింపబడుతున్న వారిని చూసినప్పుడు కనికరంతో కదిలి ఉన్నాడని చెప్పబడుతుంది. Bible says he was in anguish before dying on the cross. ఆయన సిలువకు ఆ మరణానికి వెళ్తున్నప్పుడు దానికి ముందుగా ఆయన ఎంతో వేదన పడ్డాడని చెప్పబడుతుంది. But in the Bible is never written Jesus laughed. అయితే యేసు నవ్వాడు అనే మాట ఎప్పుడు బైబిల్లో రాయబడలేదు. In the Bible it is not written that Jesus was joyful and happy. యేసు సంతోషభరితుడై ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఉన్నట్టుగా రాయబడలేదు. ఎందుకు? Maybe God didn't want to show people what is laughter. ప్రజలకు సంతోషం అంటే ఎలాగుండో చూపించాలని దేవునికి ఇష్టం లేదన్నట్టుగానా? Maybe God knew that anybody who's born on the earth will face troubles, problems
and there's nothing good on the earth. భూమి మీద పుట్టిన వారు ఎవరైనా కానీ ఈ శ్రమలు కష్టాలు ఎదుర్కొంటూనే వేదన పడుతూ ఉంటారు. ఈ భూమి మీద ఏది మంచిది లేదని చెప్పడానికి అన్నట్టుగా. So we see that is the reason Jesus said, "Let not your heart be troubled. Believe in God, believe also in me." అందుకని యేసయ్య ఏమన్నాడంటే మీ హృదయాలు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి Why should అన్నాడు. not be troubled? ఎందుకు మనం కలవరపడకూడదు? Jesus said, "I'm going to prepare a place for you." నేను మీకు ఒక స్థలం సిద్ధపరచ వెళ్తున్నానని యేసయ్య అన్నాడు. Why a place? ఎందుకు ఒక స్థలము అన్నాడు? Because anybody I meet, నేను ఎక్కడ ఎవరిని ఎప్పుడు కలిసినా గాని everybody want their own home. ప్రతి ఒక్కరు కూడా వారి సొంత గృహం కావాలని And కోరుకుంటారు. those who have a home, they want a bigger home. గృహాలు ఉన్నవారు ఇంకా పెద్ద గృహాలు కావాలనుకుంటారు. Those who have 1 BHK, they want 2 BHK. మరి ఒక బిహెచ్కే ఉన్నవారు 2 బిహెచ్కేలు కావాలనుకుంటారు. Those who have 2 BHK, they want 3 BHK. 2 బిహెచ్కేలు ఉన్నవారు 3 బిహెచ్కేలు కావాలనుకుంటారు. Those who have 3 bedrooms, they want a bungalow. 3 బెడ్రూమ్లు ఉన్నవారు ఒక పెద్ద బంగ్లా కావాలనుకుంటారు. It's never ending. అది ఎన్నడూ ఆగిపోకుండా ఉంటుంది. ఎందుకు? Because God has put it in our heart where everybody desires, they need a safe and a beautiful home. దేవుడు మన హృదయాల్లో పెట్టిన వాంఛ ఏంటంటే అందరూ కూడా ఒక క్షేమకరమైన సంతోషకరమైన స్థలం కావాలని కోరుకుంటూ ఉంటారు. Jesus says, "I'm going to prepare a mansion for you." అందుకనే యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను మీకు ఒక స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. Why mansion? ఎందుకు స్థలము అన్నాడు? Mansion can be any shape, any type. మరి ఈ యొక్క భవనం అన్నది ఏ రూపంలోనైనా ఎంత పెద్దగానైనా ఉండవచ్చు కావచ్చు. And Jesus says, "Not only I'm going, I'll come back and take you." యేసయ్య ఏమన్నాడంటే నేను వెళ్తున్నానని చెప్పడం మాత్రమే కాదు కానీ నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని So those వెళ్తానన్నాడు. who are living in poverty today, కాబట్టి ఈ రోజు బీదరికంలో జీవిస్తున్నటువంటి వారు ఎవరైనా don't ఉంటే think this is all life is. జీవితం అంటే ఇంకా ఇంతే అన్నట్టుగా There's అనుకోవద్దు. one more life to live. మరొక జీవితం జీవించడానికి ఉన్నది మనకు. Those who are lonely, ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, all your life you have lived a lonely life. నీ జీవిత కాలం అంతా ఒంటరితనాన్ని అనుభవిస్తూ జీవిస్తున్నావేమో. This is the end of it. దీని అంతం ఇదే అని అన్నట్టుగా తలంచవద్దు. You accept Jesus. మీరు యేసయ్యను గనుక Follow అంగీకరించినట్లయితే, His commandments. ఆయన ఆజ్ఞలు వెంబడిస్తే One more life to live forever and ever. నిరంతరము ఎల్లకాలం జీవించడానికి ఒక మరొక So జీవితం Jesus ఉన్నది. says the last days are there. కాబట్టి యేసయ్య అంటున్నాడు అంత్య దినాలు ఉన్నాయి. He said the last days will be like the days of Noah. అంత్య దినాలు నోవహు దినముల వంటివిగా ఉంటాయి అన్నట్టుగా యేసుక్రీస్తు How వారు were the days of చెప్పారు. Noah? ఈ నోవహు దినములు ఎలాగుండెను మరి We'll read that. మనం చూద్దాం. 6 verses 1 and 2. ఆదికాండము 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సునకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. Here there's a very important verse. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి It వచనం ఉన్నది. says, when men begin to multiply in the earth. చూడండి, భూమి మీద నరులు విస్తరించడం ఆరంభించినప్పుడు, You see, when God made Adam and Eve, He said, multiply and scatter the earth. దేవుడు ఆదాము హవ్వల్ని సృష్టించినప్పుడు మీరు విస్తరించి భూమిని నిండించి ఫలించండి అన్నాడు. When Cain ran from Abel after killing him, he built a city. కయ్యను హేబేల్ను చంపి పారిపోయిన తర్వాత అక్కడ ఒక పట్టణాన్ని ఆయన నిర్మించి ఉన్నాడు. What happens when we make a city? మరి ఏ పట్టణాన్ని నిర్మించాడు ఆయన? Where 10 people supposed to be staying, there more than 1 lakh people will stay. ఒక 10 మంది నివాసం ఉండే స్థలంలో 1,00,000 మంది నివాసం ఉండేటట్టుగా చేశాడు. Look at any city today. ఈ రోజు ఏ పట్టణాన్ని మీరు చూడండి, Before that place, if you take 30 years before, only 1 lakh people will ఆ be there. స్థలము పుట్టడానికి ముందు అక్కడ స్థలం లేనప్పుడు కేవలం 1,00,000 మందే ఉంటారు. Now the same place will have more than 1 crore people in that small place. ఇప్పుడు ఆ 1,00,000 మంది ఉన్న అదే స్థలంలో దాదాపు 1,00,00,000 మంది ప్రజలు ఉంటుంటారు ఆ చిన్న స్థలంలోనే. So what is God telling? Like days of Noah will be the coming of, will be the last days of life world. దేవుడు ఏమంటున్నాడంటే నోవహు దినముల వంటి దినములే అంత్య దినాల్లో ఉండబోతున్నాయి అంటున్నాడు. What happens when people multiply and concentrate in one place? What happens? జనులు విస్తరించినప్పుడు వారంతా ఒక చోట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? Sin increases. పాపము విస్తరిస్తుంది. Entertainment increases. వినోదం అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది. Violence increases. మరి అలాగే నేరాలు ఎక్కువైపోతూ So ఉంటాయి. here it says, second point, the sons of God saw the daughters of men. What is the sons of God and daughters of men? ఇక్కడ 2వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటున్నాడు. అంటే వారు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? What is sons of God? You mean to say some children are born from heaven and coming and staying on the earth? అంటే దేవుని కుమారులు అంటే పరలోకం నుండి ఎవరో కొందరు పుట్టి లోకానికి వచ్చిన వారు అన్నట్టుగా ఉంటుందా? No. లేదండి. When Cain left the presence of the Lord, కయ్యను దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోయినప్పుడు పారిపోయినప్పుడు, when he was giving birth to children, they were sons of men. అతడు వెళ్లి పిల్లల్ని కన్నప్పుడు ఆ పిల్లలే నరుల కుమారులు నరుల కుమార్తెలు. But same
other family, Adam and Eve's children, they were close to God. They were sons of God. అయితే ఆదాముకు పుట్టినటువంటి పిల్లలు వారు దేవుని కుమారులుగా దేవునికి సన్నిహితులుగా ఉన్నటువంటి పిల్లలుగా ఉంటున్నారు. What was happening? ఏం జరుగుతుంది ఇక్కడ? That culture, this culture mixing. ఆ సాంప్రదాయం సంస్కృతి ఈ సాంప్రదాయం కలిసిపోతున్నాయి ఇక్కడ. And what it says? ఇక్కడ తర్వాత ఏం చెప్పబడుతుంది? And they took as their wives anyone they choose. వారికి మనసుకు వచ్చిన స్త్రీలను వారు వివాహం చేసుకున్నారని చెప్పబడుతుంది ఇక్కడ. Around you today. చూడండి ఈ రోజు మీ చుట్టూ చూడండి ఒకసారి. Any boy will choose any girl. ఏ అబ్బాయి అయినా గానీ ఏ అమ్మాయి అయినా ఎన్నుకుంటాడు. వారి మధ్యలో ఏమి చూడరు అటు ఇటు. Trouble. కష్టమే అంతా. Same thing 20-30 years before. ఇదే విషయము 20-30 సంవత్సరాల క్రితం చూస్తే only parents used to choose. తల్లిదండ్రులైన వారు మాత్రమే పిల్లల్ని చూసేవారు. But the wickedness is increasing. అయితే ఇప్పుడు దుష్టత్వం పెరిగిపోతుంది. So what the Bible says? బైబిల్ ఏం చెప్తుంది మరి? If you read the 3rd verse. 3వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ గమనిస్తే అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. What is God telling? దేవుడు ఏం చెప్తున్నాడండి ఇక్కడ? Only 120 years they live. కేవలము 120 ఏండ్లు వారు బ్రతుకుతారు. Before that how many years they living? అంతకు మునుపు వారు ఎంత కాలం జీవిస్తున్నారు? If you see Methuselah, మెతుషేలను గనక మీరు he చూసినట్లయితే lived 969 years. 969 సంవత్సరాల అతడు బ్రతికి That ఉన్నాడు. means average that time before the flood all were living almost 600 to 800 years. అంటే జలప్రలయానికి ముందుగా దాదాపు ఎవరిని చూసినా దాదాపు వారు 6 నుండి 800 సంవత్సరాలు బ్రతుకుతూ వస్తున్నారు. So why is God unhappy? ఎందుకు దేవుడు ఇక్కడ సంతోషంగా లేడు మరి? God made Adam and Eve. దేవుడు ఆదామవల్ని సృష్టించాడు కదా. Started multiplying on this earth. వారు విస్తరించడం మొదలు పెట్టారు, వర్ధిల్లడం మొదలు Very పెట్టారు. soon they were forgetting God. అయితే అతి త్వరలోనే వారు దేవుణ్ణి మర్చిపోవడం మొదలు Many పెట్టారు. times it happens in our families. ఇది అనేక సార్లు మన కుటుంబాల్లో కూడా ఇలాగే జరుగుతుంటుంది. Many families will be poor. అనేక కుటుంబాలు బీదరికంలో ఉంటూ ఉంటాయి. Then suddenly God will come and meet them. అకస్మాత్తుగా దేవుడు వచ్చి వారిని కలుసుకుంటూ ఉంటాడు. They will start attending the church. వారు సంఘానికి హాజరవ్వడం మొదలు And పెడతారు. God will start blessing them. దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. Once they have become rich, what happens? ఒకసారి వారు ధనవంతులైన తర్వాత ఏం They జరుగుతుందండి? disappear from the church. వారు సంఘం నుండి అదృశ్యమైపోతారు. And very soon that blessings what God then they'll not be able to handle it. అతి త్వరలోనే దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాలని వారు సరిగా నిర్వర్తించుకోలేరు. Again they'll become poor and come back to the church. మరలా బీదవారుగా మారిపోయి సంఘానికి తిరిగి That is వస్తారు. what is happening here. ఇక్కడ అదే జరుగుతుందండి. ఇక్కడ God created them. దేవుడు వారిని సృష్టించాడు, God blessed them. దేవుడు వారిని ఆశీర్వదించాడు. And the same people do not God in their lives. అదే ప్రజలు వారి జీవితంలో దేవుడు వద్దన్నట్టుగా If you వ్యవహరిస్తున్నారు. read the 5th verse, what it said? 5వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి ఉన్నాడు. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుందండి? And that every intention of the thoughts of his heart was only evil continuously. వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అంటున్నాడు. Have you met some people in life? జీవితంలో కొందరిని ఎప్పుడైనా మీరు కలుసుకున్నారా ఇలాంటి వారిని? Only they can talk bad things. వారు కేవలము చెడ్డది మాత్రమే They మాట్లాడుతూ ఉంటారు. cannot tell one sentence without a lie. ఒక్క అబద్ధం ఆడకుండా ఒక్క మాట కూడా వారు మాట్లాడలేరు. Any business they do, they will do it wrongly. వారు ఏ వ్యాపారం చేసినా తప్పుడు వ్యవహారంగానే చేస్తుంటారు. Any customer comes, they will try to loot them. వారి వద్దకు ఎవరు కస్టమర్ గా వచ్చినా గానీ వారిని మోసం చేస్తూ What ఉంటారు. does that show? అది ఏం చూపిస్తుంది? We are living in the last days. మనము అంత్య దినాలలో జీవిస్తున్నాము అన్న I విషయం don't think so the చూపిస్తుంది. world will continue very long with all this wickedness, violence and poverty. ఈ దుష్టత్వంతో ఈ పేదరికంతో ఈ వ్యర్థమైన వాటితో ఈ లోకం ఇంకా ఎక్కువ కాలము కొనసాగుతుందని నేను అనుకోవట్లేదండి. Why God is not doing anything? మరి దేవుడు ఇవన్నీ చూస్తూ ఎందుకు ఏం చేయట్లేదు అన్నట్టుగా మీరు The Bible ఆలోచించవచ్చు. says God is a long-suffering God and a merciful God. బైబిల్ సెలవిస్తున్నది దేవుడు దీర్ఘశాంతుడు కనికర సంపన్నుడు అని బైబిల్ సెలవిస్తుంది మనకు. You know, sometimes God lets the person do what he wants so that in his own wickedness he get trapped. ఒక వ్యక్తి తనకు తోచింది చేయడానికి దేవుడు అనుమతించి చివరికి తన దుష్టత్వంలోనే తను చిక్కిపోయేటట్టుగా There was చేస్తాడు. one very poor man. ఒక బీదవాడు ఉన్నాడు, చాలా He బీదవాడు. was very sharp in his mind. అతడు తన మనసులో చాలా చురుకుగా ఉన్నాడు. So what he would do is he knew how to talk with people and get the money. మరి ప్రజలతో ఎలా మాట్లాడాలి, డబ్బు సంపాదించాలో అతడికి బాగా What he తెలుసు. will do is he will tell his friend, "Hey, give me 100 rupees for 2 days." అతడు తన స్నేహితుని వద్దకు వెళ్లి ఒక 2 రోజుల పాటు 100 రూపాయలు బదులిమ్మని His అడుగుతాడు. friend gave. అతని స్నేహితుడు ఇచ్చాడు. Exactly after 2 days he went and gave the money back. ఖచ్చితంగా 2 రోజులు గడవగానే ఆ 100 రూపాయలు తెచ్చి Then తిరిగి he waited ఇచ్చాడు. for 4-5 days. మళ్ళా 4-5 రోజులు Went ఆగిపోయాడు. back the same fellow. మళ్ళీ అదే వ్యక్తి వచ్చాడు. He said, "Give me 1,000 rupees." ఒక 1000 రూపాయలు ఇమ్ము బదులిమ్మని అడిగాడు.
This man said, 200 rupees he gave no correctly. So he gave 1000 rupees. 200 అడిగినప్పుడు త్వరగా ఇచ్చాడు కదా, సరే 1000 రూపాయలు ఇద్దాంలే అన్నట్టుగా అతడు తిరిగి 1000 రూపాయలు ఇచ్చాడు. Exactly after 2 days he went back and gave 1000 rupees. మళ్ళీ 2 రోజులు గడవగానే 1000 రూపాయలు తిరిగి Then తెచ్చిచ్చాడు. he left him and caught some other fellow. మరి తర్వాత అతన్ని విడిచిపెట్టి మరొక దగ్గరికి Friend వెళ్ళాడు. told him, give me 5000 rupees. I want urgently. నాకు చాలా త్వరగా అవసరం ఉన్నాయి, ఒక 5000 రూపాయలు బదులిమ్మని అడిగాడు. The friend said, what if you don't give back? అరే మరి నువ్వు తిరిగి ఇవ్వకపోతే ఎలాగా అన్నట్టుగా అడిగాడు. He said, go and ask that man. When he took, I gave back correctly. నువ్వు పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగి చూస్తే నేను అతనికి సరిగా సమయానికి ఇచ్చానా లేదా He said, చెప్తాడు. give me 1 day. ఒక్క రోజు ఇమ్మన్నాడు. That friend went and asked him. He said, yeah, 2 times took, correctly he gave me. మరి ఆ వ్యక్తి వెళ్ళి ఆ స్నేహితుడిని అడిగాడు. అవును 2 సార్లు బదులు తీసుకున్నాడు, సమయానికి ఇచ్చాడని చెప్పాడు. He gave 5000. ఇప్పుడు 5000 ఇచ్చాడు ఇతడు. So he took that 5000. ఆ 5000 తీసుకున్నాడు. He did not do anything. ఏమి చేయడు, He kept in the house. ఇంట్లో పెట్టుకున్నాడు. Again went and gave back. మళ్ళీ వెళ్ళి ఇచ్చాడు. Like that, his friends kept no, he is a very honest man. దాన్ని బట్టి స్నేహితులందరికీ అర్థమైంది ఇతడు నమ్మకమైన But వాడని. he had something in his mind. కానీ తన మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయి. He doesn't want less money. చాలా తక్కువ డబ్బు వద్దు ఆయనకు, More money for business. చాలా ఎక్కువ డబ్బు కావాలి వ్యాపారానికి. Trying to create a good name. స్నేహితుల మధ్యన మంచి పేరు సంపాదించుకున్నాడు. Very soon, he was able to borrow money from people with faith. త్వరలోనే ఎంత నమ్మకాన్ని పొందాడంటే ఎవరిని డబ్బులు అడిగినా ఇవ్వగలుగుతున్నారు ఇప్పుడు అతనికి ఎంత డబ్బు అయినా. And not only taking, he should take from this man, start the business, and take from one more man and give to that man. ఒక వ్యక్తి దగ్గర తీసుకొని డబ్బులు తీసుకొని వ్యాపారం ఆరంభించి మరొక వ్యక్తి దగ్గర అప్పు తీసుకొని ఈ వ్యక్తికి డబ్బు చెల్లించేవాడు. When he started the business, he became more famous. వ్యాపారం ఆరంభించినప్పుడు చాలా పేరు ప్రఖ్యాతులు And he గడించాడు. thought, what is taking with this man and giving to this man and get caught? So he got one more idea. ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ ఇవ్వటము ఇలాగ ఎందుకు పట్టబడాలి, మరొక ఆలోచన చేసుకుందామని ఆలోచన He తట్టింది. said, I will take until I give double money in 1 year. నేను వారి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు అంటాను 1 సంవత్సరంలో 2 అంతలు ఇస్తానని చెప్తానన్నాడు అనుకున్నాడు. Started borrowing. ఇక అప్పు తీసుకున్నాడు. Soon he became so famous, everybody wanted to give money for him. త్వరలోనే అతడు ఎంత పేరు గడించాడంటే ఎవరైనా సరే అతనికి డబ్బు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. So the money was coming, he doesn't know what to do. డబ్బు వస్తుంది కానీ అతడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. Investing here and there. ఇక్కడ అక్కడ అంత ఖర్చు పెడుతూ ఉన్నాడు. When sometime you are wicked and cunning, the judgment day will come one day. చూడండి, మీరు అంత దుష్టత్వంతో చెడుగా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు తీర్పు అన్నది వస్తుంది, Put సంభవిస్తుంది. so much money in real estate that market crashed. రియల్ ఎస్టేట్ లో ఎంత డబ్బు పెట్టాడంటే పూర్తిగా సమూల నాశనం అయిపోయింది ఆ వ్యాపారం అంతా. Now he's in jail from 6 years. ఇప్పుడు 6 సంవత్సరాల నుండి అతడు జైల్లోనే ఉన్నాడు. What trapped him? అతన్ని ఏది పసిగట్టిందండి? His own wisdom, అతని జ్ఞానమే, his own cunningness. అతని మూర్ఖత్వమే. Same way, sometimes the Lord lets the wicked people's wicked ways trap them only. అదే రీతిగా దేవుడు కొన్నిసార్లు ఈ దుష్టులైన వారిని వారి దుష్ట తలంపుల్లో చిక్కుబడినట్లుగా చేస్తూ ఉంటాడు వారి Here స్వతహాగా. we see the Lord was upset. చూడండి, ఇక్కడ దేవుడు ఎంతో బాధపడుతున్నాడని But చూస్తున్నాం. the Bible says God found favor with Noah. అయితే బైబిల్ సెలవిస్తుంది యెహోవా దృష్టికి నోవహు కృప పొందినవాడాయెను అని Read చెప్పబడుతుంది. Genesis 6 verses 8. What does it say? ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదివితే ఏం చెప్తున్నాడో చూద్దాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయెను. What was God trying to do? దేవుడు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు? God tells Noah, you and your family and every type of animals get into the boat. దేవుడు నీవు నీ కుటుంబము అలాగే అన్ని రకాల జంతువులు ఈ ఓడలోకి ప్రవేశించండి అని చెప్తూ ఉన్నాడు వారికి. So Noah was not only building the ark. నోవహు ఇక్కడ కేవలం ఒక ఓడ కట్టడం మాత్రమే More కాదు, than 100 years telling the people flood is going to come. మరి జలప్రలయం రాబోతుందని 120 సంవత్సరాల ప్రజలకు అందరికి తెలియజేస్తున్నాడు విషయాన్ని. But the problem is, from the time of Adam till Noah, flood never came. అయితే సమస్య ఏంటంటే ఆదాము మొదలుకొని నోవాహు కాలం వరకు ఈ జలప్రలయం అన్నది ఎప్పుడు ఎన్నడూ ఎవరు So how ఎరగలేదు. people are going to believe what they did not see? అంటే వారు చూడనటువంటిది వారు ఎవరు కూడా ఎప్పుడు నమ్మరు And కదా. no rain was there those days. ఆ కాలంలో వర్షాలు లేవు. You know, so the people are finding hard to believe Noah. కాబట్టి ఇప్పుడు నోవాహు మాట నమ్మడం ప్రజలకు కష్టమైపోయింది. But Noah believed God. అయితే నోవాహు మాత్రం దేవుని నమ్మాడు. Noah దేవుని మాట believed what he did not see. అతడు చూడని దానిని అతడు నమ్మి ఉన్నాడు. Today నోవాహు when you tell the world Jesus is coming soon and the world is going to end, do you think people believe? యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నాడు, ఈ లోకం అంతం కాబోతుందని ప్రజలకు చెప్తే ఈ రోజు నమ్ముతారా అండి వారు? ఎప్పుడైనా నీ మాట నమ్ముతారా? Jesus, they never saw any time before Jesus coming to the world like a king. ఒక రాజు వల్ల ఈ లోకానికి యేసుక్రీస్తు వారు రావటం వారు ఇంతకు మునుపు ఎన్నడూ చూడలేదు కాబట్టి వారు So నమ్మరు. in Revelation it says, let him who have ears, let him hear. చెవి గలవాడు దేవుని మాట వినుగాక అని చెప్పబడుతుంది. Let me tell you,
మీకు ఒక విషయం చెప్పనివ్వండి. Days of Noah, how many were saved? నోవహు కాలంలో ఎంతమంది రక్షించబడ్డారు? 7. 8 మంది. But what is the total population of the world that time? ఆ కాలంలో ప్రపంచ జనాభా ఎంత ఉండవచ్చండి? You mean to say God will support majority? అంటే ఎక్కువ మందిని దేవుడు రక్షిస్తాడనుకుంటున్నారా? I think there were 100 crore people. దాదాపు 100 కోట్ల ప్రజలు ఉన్నారండి. But only 7 got saved. కేవలము 8 మంది రక్షణ పొంది ఉన్నారు. God is not interested in majority. దేవుడు ఎక్కువ సంఖ్యను గురించి ఆలోచించట్లేదండి ఏమాత్రం కూడా. But nowadays here we see majority is truth. అయితే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎక్కువ మంది చెప్పేదే సత్యం, వాస్తవం అంటారు. In God's kingdom, అయితే దేవుని రాజ్యంలో మాత్రము if 99% do wrong, that doesn't become right. 99% మంది సరియైన పనులు చేసినట్లయితే అది సరైనది కాదు. So like those of కాబట్టి Noah, నోవహు దినముల వంటి దినములు, even the last days before Jesus comes, యేసుక్రీస్తు వారు వచ్చే ముందు అంత్య దినాల్లో కూడా అలాగే ఉంటుంది. people are going to be saved. కొంతమంది రక్షించబడతారు. You know, Ellen G. White saw a vision. చూడండి, ఎలెన్ జి వైట్ గారు ఒక దర్శనం చూసి ఉన్నారు. When she was praying, ఆమె ఒకసారి ప్రార్థన చేస్తున్న suddenly సందర్భంలో she was taken up to heaven. అలాగున్న పాటున పరలోకానికి తీసుకొని కొనిపోబడ్డారు. She went to heaven. ఆమె పరలోకానికి వెళ్ళినప్పుడు She was surprised to see there were so many Christians on the heaven. ఆమె అక్కడ దృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె అనుకున్న వారిలో అనేకులు పరలోకంలో అక్కడ లేరండి. There were so many even other people. అయితే మిగిలిన అనేకులు ఇతరులు The ఉన్నారు last అక్కడ. moment who accept Jesus Christ. చివరి గడియలో యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. So what happened? కాబట్టి ఏం జరుగుతుంది? Noah built an ark. నోవహు ఒక ఓడను నిర్మాణించి ఉన్నాడు. He and his family went inside the ark. అతడు తన కుటుంబ సభ్యులందరూ ఆ ఓడలోనికి The ప్రవేశించారు. Lord said flood came. ప్రభు సెలవిచ్చిన ప్రకారం జలప్రలయం సంభవించింది. Those who were in the ark got saved. అయితే ఆ ఓడలో ఉన్నవారు రక్షణ పొంది Outside ఉన్నారు. all were perished. బయట ఉన్న వారందరూ కూడా పూర్తిగా సమూల నాశనం అయిపోయారు. But who called Noah into the flood? అయితే నోవహును ఈ యొక్క ఓడలోనికి ఎవరు పిలిచారు? God called him. దేవుడు పిలిచాడు. Sometimes if God wants to save you and your family, the only way he can save is when he invites you to come into the flood. కొన్నిసార్లు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాలనుకున్నప్పుడు ఆ జల ప్రళయంలో నుండి ఆయన దేవుడు నిన్ను బయటికి నడిపిస్తాడు, ఆయన పిలుస్తాడు నిన్ను. And very unique thing I saw was not only God brought Noah into the flood, even he brought him out of the flood. ఒక విశిష్టమైన విషయం ఏంటంటే నోవహును దేవుడు జల ప్రళయంలోకి తీసుకొని వెళ్ళటమే కాదు, అక్కడ కాపాడి ఉన్నాడు ఆయన. And very interesting thing is when Noah built the ark, there was no rudder. ఆసక్తికరమైన విషయం ఏంటంటే నోవహు ఓడ కట్టినప్పుడు అక్కడ చుక్కాని లేదు ఆ ఓడకి. That means for a ship to sail in a proper direction, you need rudder. ఒక ఓడ సరైన దిశగా ప్రయాణం చేయాలంటే దానికి ఒక చుక్కాని అవసరమై ఉంటుంది ఎంతగానో. But God purposely did not put that rudder because God wanted Noah to let God direct the ship. అయితే దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా ఆ ఓడకు చుక్కాని లేకుండా చేశాడు. ఎందుకంటే ఆ ఓడను దేవుడే స్వతహాగా నడిపించాలని కోరుకున్నాడు. In the New Testament, what does Jesus say? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడండి? If మరి you are confused, మీరు గలిబిలి అయినట్లయితే, in life you don't know which way to go. నువ్వు ఏ దిశగా వెళ్ళాలో జీవితంలో అర్థం He says, కానట్లయితే, I am the way, the truth and the life. ఆయన అంటున్నాడు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని సెలవిస్తున్నాడు. What is the second thing that was not in the ark? ఆ ఓడలో లేనటువంటిది రెండవది ఏంటండి? No sail was there. అక్కడ దానికి దిశను చూపించేది లేదు. Because why no sail? ఎందుకు దిశను చూపించేది లేదు? Because God knew Noah could not make the boat go in the front or back. Only it's God's power. ఎందుకంటే నోవాహుకు ఆ ఓడను ముందుకు గాని వెనుకకు గాని తీసుకొని వెళ్లే శక్తి లేదు. దేవునికే తెలుసు అది ఎలా తీసుకొని వెళ్ళాలో. The same way, అదే రీతిగా you may be like Noah. ఒకవేళ నువ్వు నోవాహు వలె You are ఉండవచ్చు. like obedient to God. నువ్వు దేవునికి విధేయుడవై ఉండవచ్చు. Your whole family is in a flood. నీ కుటుంబం అంతా ఆ వరదల్లో చిక్కుకొని పోయి Belong in your ఉండవచ్చు. family. మరి నీ కుటుంబము ఆ వరదలో Do ఉండవచ్చు. not worry, God will take care of you. నువ్వు చింతించవద్దు, దేవుడు నీ కుటుంబాన్ని శ్రద్ధ తీసుకుంటాడు. Do not worry if you don't have a rudder or a sail. నీకు చుక్కాని గాని ఆ నడిపించే దిశను తెలియని స్థితిలో ఉన్నా నువ్వు The Lord చింతపడవద్దు. says, దేవుడు అంటున్నాడు it's not by power, ఇది శక్తి చేత కాదు, but by your spirit, says the Lord. నా ఆత్మ ద్వారానే దీన్ని జరిగిస్తానని My ప్రభు dear అంటున్నాడు. brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, Jesus is coming soon. యేసు త్వరగా వస్తున్నాడు. The world is not going to last. నువ్వు చూస్తున్న ప్రస్తుత లోకం ఎక్కువ కాలం ఇక Are ఉండదు. you ready? నువ్వు సిద్ధంగా ఉన్నావా? మరి He's not only making a mansion for you, ఆయన నీ కొరకు స్థలం సిద్ధపరచడం మాత్రమే but I'll కాదు, come back and reward everyone according to his work. ఆయన తిరిగి రాబోతున్నటువంటి వాడుగా వచ్చి ఆయన ప్రతి వాని క్రియల చొప్పున వారికి జీతం ఇవ్వబోతున్నాడు. Are ఆయన you spending your time profitably in the Lord's vineyard? దేవుని యొక్క ఆ ద్రాక్ష వనంలో నీ సమయాన్ని సరిగా వినియోగించుకుంటున్నావా? There are so many today who are dying without knowing Jesus. చూడండి, ఈ రోజుల్లో అనేకులు యేసును ఎరగని స్థితిలోనే చనిపోతూ మృతి చెందుతున్న వారు అనేకులు Noah ఉన్నారు. preached for 120 years. నోవహు 120 సంవత్సరాలు ఆయన వాక్యాన్ని బోధించి But ఉన్నాడు. will you take at least once a day in your week and preach about Christ?
అయితే కనీసం వారంలో ఒక దినం నీ సమయాన్ని తీసుకొని నీ స్వార్థ ప్రకటిస్తావా ప్రభు Not కొరకు? only the souls we take to heaven is going to last, rest everything is going to perish with fire. నీవు సువార్త ద్వారా సంపాదించిన ఆత్మలు మాత్రమే నిలిచి ఉంటారు. ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఆయన So నశించిపోతుంది. shall we ask God to give us the strength? కాబట్టి మనము దేవుని శక్తితో నింపమని దేవుని And He అడుగుదామా? will give us the mercy to serve Him. ఆయనను సేవించినట్లుగా కనికరాన్ని దయచేయనట్లుగా దేవుని Shall అడుగుదామా? we tell Him, Lord, when we follow you, lot of storms come in our lives. ప్రభువా, మేము నిన్ను వెంబడిస్తున్నప్పుడు జీవితంలో ఎన్నో పోరాటాలు వస్తున్నాయి, ఎన్నో తుఫాన్లు వస్తున్నాయి. But Lord, you will bring us out of the storm like ఈ Noah. తుఫాన్లో నుంచి నోవాహు లాగా మమ్మల్ని బయటికి తీసుకొని రాగలవాడు నీవే. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Mighty God, Heavenly Father. బలమైన దేవా, పరలోకపు తండ్రి, Lord, when you called Noah, ప్రభువా, నీవు నోవాహును పిలిచినప్పుడు Lord, you brought him into the flood, O Master. ప్రభువా, నీవే అతన్ని ఆ వరదలోనికి తీసుకొని There are వచ్చున్నావు. so many families, Lord, after accepting you, they are in a storm, O Master. నిన్ను అంగీకరించిన తర్వాత అనేక కుటుంబాలు ఈ యొక్క వరదలో చిక్కుకొని ఉన్నాయి ప్రభువా. Lord, things are becoming worst for them, O Master. ప్రభా, పరిస్థితులు దినదినం విషమిస్తున్నాయి వారి జీవితంలో. Lord, the finances are becoming more scarce, O Master. ఆర్థిక సమస్యలు, ఆర్థిక చిక్కులు అధికమవుతున్నాయి ప్రభువా. People who are close to them have left them, O Master. వారికి సన్నిహితంగా ఉన్నవారు వారికి దూరం అయిపోతున్నారు Let ప్రభా. them know, Lord, ప్రభా, వారు తెలుసుకొందురుగాక this all is temporary, O Master. ఇవన్నీ తాత్కాలికమైనవని Very తెలుసుకొందురుగాక. soon you're going to come and take them to your home, O Master. త్వరలోనే నీవు వచ్చి వారిని నీ గృహానికి తీసుకొని You're going to వెళ్తావని, reward them for the suffering they're going through, O Master. వారు ఎదుర్కొనే ప్రతి శ్రమకు తప్పక నీవు వారికి ప్రతిఫలం ఇస్తావని తెలుసుకునే భాగ్యం But like దయచేయి Noah, Lord, let them serve you, O Master. ప్రభా. వారు నిన్ను సేవించే వారిగా ఉండుటకు వారికి Let మీరు them సహాయం warn చేయండి people of the coming destruction, O Master. తండ్రి. ప్రజలు ఆ రాబోతున్న నాశనాన్ని తెలుసుకొని గ్రహించుటకు సహాయం చేయండి. Lord, give them mercy and grace not to fear anything, O Master. దేనికి భయపడకుండా నిలిచి ఉండే గొప్ప కృపను వారికి దయచేయండి ప్రభా. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.